హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానిటెక్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోని మీకు వచ్చేసరికి స్విగ్గీ వన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ స్పాటిఫై అనేది ఫ్రీగా అయితే వస్తుందన్నమాట. సో మీకు స్పాటిఫై అనేది ఫ్రీగా ఎలా రావాలి అనేది నేను మీకు ఈ వీడియోలో మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో కనుక ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ మీకు స్విగ్గీ వన్ సబ్స్క్రిప్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో మీ దగ్గర అయితే ఎవరి దగ్గర అయితే స్విగ్గీ వన్ సబ్స్క్రిప్షన్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే స్పాటిఫై వచ్చేసరికి 3 months అయితే ఫ్రీగా అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ యాజ్ టీజ్ గా మీకు ఎవరైతే స్విగ్గీ వన్ యూస్ చేస్తుంటారో వాళ్ళందరికీ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ స్విగ్గీ వన్ కూడా మీకు వచ్చేసరికి ₹1 మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. ₹1 మీకు స్విగ్గీ వన్ అయితే అవైల్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు ఎలా అనేది నేను ఇక్కడ ఐ కార్డ్ లో ఇచ్చాను. సో అక్కడ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే స్విగ్గీ వన్ ₹1 అయితే వస్తుంది. అండ్ దాంతో పాటుగా స్పాటిఫై కూడా మీకు ఏంటంటే 3 months అనేది ఫ్రీగా వస్తుంది అనమాట. సో అది ఎలా రిడీమ్ చేసుకోవాలని అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకు స్పాటిఫై ప్రీమియం ఫ్రీగా కావాలనుకుంటే మాత్రం మీరు స్విగ్గీ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. మీరు స్విగ్గీ వన్ అయితే యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీ దగ్గర స్విగ్గీ యాప్ ఉంటే సరిపోతుంది. స్విగ్గీ యాప్ ఉన్న తర్వాత మీ దగ్గర మీరు ఒకవేళ కనుక మీరు స్విగ్గీ వన్ ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటే మాత్రం వెళ్ళండి కూడా. ఒకవేళ కనుక మీరు పర్చేస్ చేయకపోతే అది కూడా ఒకసారి అయితే మనకి ₹1 అయితే అవైలబుల్గా ఉంది. సో అది కూడా మీకు రెండు కార్ట్లు అయితే పెడతారు అనమాట. సో అక్కడి నుంచి అయితే మీరు స్విగ్గీ వన్ ని ₹1 ఎలా తీసుకోవచ్చు అనేది అయితే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో అలా నాకు ఒకసారి అయితే స్విగ్గీ అయితే వచ్చేసింది. స్విగ్గీ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసి అనుకోండి, ఇక్కడ చూసుకున్నట్టు మనకి ఫ్రీ 3 months స్పాటిఫై ప్రీమియం అని కనిపిస్తుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెడీమ్ దిస్ ఆఫర్ అని కనిపిస్తుంది కదా. జస్ట్ దీని మీద ట్యాప్ చేసేసుకోండి. ట్యాప్ చేసుకున్న వెంటనే మనకి ఏంటంటే ఇలా స్పాటిఫై అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి గెట్ 3 months ఆఫ్ స్పాటిఫై ప్రీమియం ఫర్ ఫ్రీ అని కనిపిస్తుంది కదా. సో దాని తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి ₹139 పడుతుంది అనేసి ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్ట్ ఫ్రీ టైల్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి నేను నా జీమెయిల్ తో అయితే లాగిన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను లాగిన్ అయితే అయిపోయాను అనమాట. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి 3 months వచ్చేసరికి ₹0 అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ కంటెంట్ చూపిస్తుంది కదా. జస్ట్ ఇక్కడ మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో తెలంగాణ క్లిక్ చేసేసుకున్నా అండ్ సేవ్ అడ్రస్ మీద క్లిక్ చేసేస్తున్నా. సో ఇక్కడ చూసుకుంటే మనకి యూపీఐ పేమెంట్స్ అయితే అడుగుతుంది కదా. దీని ఏంటంటే మనకి జస్ట్ మనకి ఆటో పేమెంట్ అయితే కట్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకి పోయేది ఏం లేదు. జస్ట్ సో ఇక్కడ నా యూపీఐ అయితే ఇచ్చేస్తున్నా. యూపీఐ ఇచ్చిన తర్వాత కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ కంప్లీట్ పర్చేస్ అని దీని మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు టు కంప్లీట్ యువర్ పర్చేస్ అని కనిపించింది. ఇది వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే పేటీఎం నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. మీరు పేటీఎం యూస్ చేసుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్. మీరు పేటీఎం ఆర్ ఫోన్పే ఏదో గూగుల్ పే మీకు నచ్చినది యూస్ చేసుకోవచ్చు. దాని యొక్క యూపీఐ ఉంటుంది కదా, వచ్చేసరికి ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నాకు బ్యాంక్ అకౌంట్ అయితే అడుగుతుంది. నేను ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆటో పే మీద క్లిక్ చేసేస్తున్నాను అనమాట. సో ఇది చూసుకుంటే మనకి ఆటోమేటిక్ పేమెంట్ సెటప్ అనమాట. ఇది మీకు జస్ట్ ₹2 కట్ అవుతుంది. మళ్ళీ మీకు ఆ ₹2 వచ్చేసరికి మీకు రిటర్న్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చేసాను అనమాట. ఏదైతే మనకి స్పాటిఫై పేమెంట్ ఉందో అక్కడికైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ సెట్ అని ఉంది కదా. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఓపెన్ స్పాటిఫై అని ఉంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఎక్కడైతే మనం బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ స్పాటిఫై యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నామో అక్కడికైతే రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి కింద నేను మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను కదా. జస్ట్ ఇక్కడ నేను మెయిల్ ఐడి మీద క్లిక్ చేసుకుంటున్నా. మెయిల్ ఐడి మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నేను లాగిన్ అయితే అయిపోతాను అనమాట. సో ఇక్కడ నేనైతే లాగిన్ అయితే అయిపోయాను ఫ్రెండ్స్. నా మెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపోయింది. జస్ట్ ఇక్కడ నేను నాట్ నో మీద క్లిక్ చేసేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పేజ్ అయితే ఇలా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నా సరే మన యొక్క ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసుకొని అకౌంట్ మీద క్లిక్ చేసినట్టయితే జస్ట్ ఇక్కడ మన యొక్క బిల్లింగ్ డేట్స్ అయితే కనిపిస్తుంది. డీటెయిల్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ప్లాన్ ప్రైస్ వచ్చేసరికి మనకి 00 అయితే వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసరికి అయితే మనకి 3 months తర్వాత నుంచి వెళ్ళి ₹139 కట్ అవుతుందని చూపిస్తుంది. దీన్ని మీరు ఎలా క్లోజ్ చేసుకోవచ్చు అంటే జస్ట్ సింపుల్గా మీరు పేటీఎంలోకి అయితే వెళ్ళిపోండి. పేటీఎం అయితే మీరు పేమెంట్ చేశారు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు బాటమ్కి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు యూపీఐ పేమెంట్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. జస్ట్ దీని మీద ట్యాప్ చేసేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఇలా కిందికి వచ్చారనుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్ పేమెంట్స్ అని కనిపిస్తుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మనకి స్పాటిఫై ఇండియా లిమిటెడ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు క్లిక్ చేసేసుకొని క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసుకోండి. ఏదో ఒకటి ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఏదైనా క్లిక్ చేసేసుకొని క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్, మళ్ళీ క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఎంటర్ చేశారనుకోండి మీ యొక్క పేమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ మీ దగ్గర నుంచి కట్ అయిపోయిన ₹2 కూడా మళ్ళీ మీకు ఏంటంటే రిటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు 3 months అయితే ఎటువంటి ₹1 కూడా మీకు కట్ అవ్వదు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ₹0కి స్పాటిఫై ప్రీమియం 3 months అయితే వస్తుంది. ఇలా మీరు ఎవ్రీ 3 monthsకి వచ్చేసరికి మీరు ఎలా అయితే స్విగ్గీని రెన్యువల్ చేసేసుకుంటారో సేమ్ అలానే మీరు స్విగ్గీ రెన్యువల్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి, మీకు స్పాటిఫై అయితే 3 months మళ్ళీ కనిపిస్తుంటుంది. సో దాన్ని క్లిక్ చేసేసుకోండి. స్పాటిఫై అయితే మళ్ళీ ప్రతి ఇయర్ అయితే మీరు రెన్యువల్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు ఐదర్ మీకు మెయిల్తోనే రెన్యువల్ చేసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్
నెంబర్తో అయినా సరే మీరు రెన్యువల్ అయితే చేసేసుకోవచ్చు. ఓన్లీ జీమెయిల్తోనే వస్తుందా లేదంటే మెయిల్ సపరేట్ మెయిల్తోనైనా వస్తుందా అంటే మీకు ఎలా అయినా సరే మీరు యాక్టివేట్ అయితే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదనమాట. సో ఇది మనకి చూసుకున్నట్టయితే ఈ విధంగా వచ్చేసరికి మీరు స్పాటిఫై అయితే మీరు ఈజీగా అయితే రెన్యువల్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి వీడియో చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.